ఆరోగ్యాభిలాషులైన తెలుగు శ్రోతలకు నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. అందరికీ ఆరోగ్య మహాభాగ్యాన్ని అందించే రేడియో హెల్త్కి స్వాగతం. ఈ ఎపిసోడ్లో చాలా ముఖ్యమైన విషయాల్ని, విలువైన సమాచారాన్ని విందాం. చాలా మందికి కరెంటు పొయ్యిలు అంటే ఇండక్షన్ స్టవ్, దీనికి సంబంధించి అనుమానాలున్నాయి. అలాగే అనేక రకాల అపోహలు కూడా ఉన్నాయి. నా పేషెంట్స్లో చాలా మంది ఈ ఎలక్ట్రికల్ స్టవ్ వాడొచ్చా అని అడుగుతున్నారు. ఈ ఇండక్షన్ స్టవ్ తాలూకు జాగ్రత్తల గురించి మనం తెలుసుకోవటం అవసరం. మామూలుగా గ్యాస్ ధరలు బాగా పెరిగిపోతున్నాయి కాబట్టి చాలా మంది ఈ ఇండక్షన్ స్టవ్ వైపు ఆసక్తి చూపిస్తున్నారు, దానికి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. గ్యాస్తో పోలిస్తే టైం కూడా చాలా ఆదా అవుతూ ఉండటం, అలాగే ఫాస్ట్గా వంట పూర్తవుతూ ఉండటం, ఇలాంటివన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని దీనికి చాలా మంది ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. అయితే ఎంతో మందికి వీటి వాడకం విషయంలో సరైనటువంటి అవగాహన లేదు. దీంతో అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి, అనేక సమస్యలు వస్తున్నాయి. ఇలా జరగకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఇండక్షన్ స్టవ్ పైన కేవలం స్టీలు, ఇనుప పాత్రను మాత్రమే వాడాలి. ఇది ఎలక్ట్రిసిటీతో పనిచేస్తుంది కాబట్టి ఇలాంటి ఈ మెటల్ వస్తువులకి కాస్త దూరంగా ఉండాలి. మెటల్ టేబుల్ పైన ఇండక్షన్ స్టవ్ని ఎప్పుడు పెట్టకూడదు. చెక్క టేబుల్ మీద కానీ, సెరామిక్ టైల్స్ అతికించిన టేబుల్ పైన కానీ, సిమెంట్ ఫ్లోర్ పైన కానీ పెట్టొచ్చు. మెటల్ వస్తువులు, కాగితాలు, బట్టలు, వీటికి ఇండక్షన్ స్టవ్ని దూరంగా ఉంచాలి. రేడియో, టీవీ, కంప్యూటర్లకు కూడా దూరంగా ఉంచాలి. లేకపోతే ఆ ఇండక్షన్ స్టవ్ తాలూకు అయస్కాంత ప్రభావం వల్ల ఈ పరికరాలు త్వరగా పాడైపోయేటటువంటి రిస్క్ ఉంటుంది. కొంతమంది ఇండక్షన్ స్టవ్ని గ్యాస్ స్టవ్ పక్కనే పెడుతూ ఉంటారు. ఎప్పుడైనా పొరపాటున గ్యాస్ లీక్ అయిందనుకోండి, అప్పుడు ప్రమాదాలు జరుగుతాయి. అలాగే కొంతమంది ఏదైతే ఏముందిలే అని ఏది పడితే అది కొనేస్తూ ఉంటారు. ఇండక్షన్ స్టవ్ విషయంలో తక్కువ రేటు కదా అని నాణ్యత లేనివి కొనుక్కుంటే ప్రమాదాలు వచ్చే రిస్క్ ఉంటుంది. కాబట్టి మంచి స్టవ్ని ఎంచుకొని తీసుకోవాలి. అన్నిటికీ మించి ఆటో స్విచ్ ఆఫ్ ఫీచర్ ఉంటే ఇంకా మంచిది. అలాగే కంపెనీ ISI మార్కు ఉన్నవి ఎంచుకుంటే మంచిది. ఇక ఆరోగ్యం విషయంలో ఎప్పుడు కూడా ఇండక్షన్ మంచిదా కాదా అనే దానిపైన వాదోపవాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఏదేమైనా గ్యాస్ వాడుకోగలిగితే మంచిది, అది కూడా బ్లూ ఫ్లేమ్లో ఉన్న గ్యాస్. తప్పనప్పుడు ఇండక్షన్ స్టవ్ వాడుకోవచ్చు ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో.